అమిత్ షా గారు అబ్బాయి జైషా. ఈయన బీసీసీఐ యొక్క సెక్రటరీ. క్రికెటర్స్ రన్ చేయాల్సిన క్రికెట్ బోర్డ్ ని ఇండియాలో పొలిటీషియన్స్ రన్ చేస్తున్నారు. ఈయన ఒక్కడే కాదు, అరుణ్ జైట్లీ గారు అబ్బాయి రోహన్ జైట్లీ, ఈయన ఢిల్లీ క్రికెట్ బోర్డు యొక్క ప్రెసిడెంట్. అండ్ రాజస్థాన్ ఫార్మర్ సీఎం అశోక్ గెహ్లాట్ గారి అబ్బాయి వైభవ్ గెహ్లాట్ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్. అండ్ శరద్ పవార్ గారి గ్రాండ్ నెఫ్యూ రోహిత్ పవార్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అనురాగ్ ఠాకూర్ ఈయన ఒక బీజేపీ నాయకుడు. ఈయన ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అండ్ బీసీసీఐ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాడు. ఇప్పుడు ఈయన ప్లేస్ లో ఈయన తమ్ముడు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు, అశోక్ సింగమని. ఈయన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అండ్ ఈయన మినిస్టర్ పన్ముడి గారి అబ్బాయి జ్యోతిరాదిత్య సింధియా. ఈయన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. దీనికి ముందు ఇతని ఫాదర్ మధురావ్జీ సింధియా బీసీసీఐ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. చిరాయు ఆమెన్ ఈయన బీసీసీఐ ట్రెషరర్ గా పనిచేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి బరోడా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇందులో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నరేంద్ర మోదీ గారు పనిచేశారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఈ పోస్ట్ ని అమిత్ షా గారికి ఇచ్చేశారు. ఇలా క్రికెటర్స్ రన్ చేయాల్సిన బోర్డు ని పొలిటీషియన్స్ రన్ చేస్తున్నారు.